పోసై టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక మాసంలో మనం 23వ రోజులోకి అడుగుపెట్టాం. ఈ 23వ రోజు అంటే గత 2-3 రోజులుగా మనం ఇంకా ఈ జలంధరుడి యొక్క ఉదంతంలోనే మునిగి తేలుతున్నాం. ఈ జలంధరుడి యొక్క యుద్ధ పటిమ కానీ, తర్వాత మరి ఇటు వీరభద్రుడు, సుబ్రహ్మణ్యుడు, గణనాయకుడు గణపతి, వీళ్ళందరి యొక్క మధ్య జరుగుతున్న సంకుల సమర విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మరి సాక్షాత్తు ఆ మహావిష్ణువే తన సతీ సమేతం అంటే రామా సమేతుడై జలంధరుడు ఇంటిలో తలదాచుకోవటం, మరి ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు కొరకరాని కొయ్యేలాగా ఈ జలంధరుడు మారిపోవటం, ఈ జలంధరుడి నుంచి మరి ఈ అవస్థల నుంచి వీరు ఎలా తప్పించుకున్నారు అనేది కూడా మనం ఈరోజు కూడా మరికొంత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈరోజు 23వ రోజు మరి ఏదైతే ముఖ్యాంశాల్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి మరి ఆ విఘ్నేశ్వరుణ్ణి కొలుచుకుంటూ, పూజించుకుంటూ, స్మరించుకుంటూ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఈ 23వ రోజు అయితే కనుక మనము ఉసిరి తులసి అనేది నిషేధించవలసి ఉంటుంది. ఈరోజు మనం ఏదైనా దానంగా ఇవ్వాల్సి వస్తే కనుక మంగళ ద్రవ్యాలని దానంగా ఇవ్వాలి. ఈరోజు మనం అష్టమాతృకలని పూజించాలి. ఇక ఈరోజు జపించవలసిన మంత్రంలో అయితే ఓం శ్రీ మాత్రేయ నమః అష్టమాతృకాయ సహ, ఓం శ్రీ మాత్రేయ నమః అష్టమాతృకాయ సహ. దీనివల్ల మనకి మాతృరక్షణ, వశీకరణాది ఫలితాలు లభిస్తాయని చెప్పి తెలపటం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు మరి 23వ భాగంలోకి వెళ్తే కనుక ఇంతకు ముందు రోజు మనకి మరి ఈ జలంధరుడు తన యొక్క పరిగా అనే ఆయుధంతో వీరభద్రుణ్ణి మూర్ఛింపజేయటం అనేది మనం తెలుసుకుని ఉన్నాం. ఇక్కడ ఎప్పుడైతే వీరభద్రుడి మోసపోయాడో ఇంకా మరింత వెర్రెత్తిపోయాట శివసైనికులు అందరూ కూడా మరి పరిగెత్తి పొలోమంటూ ఆ పురహరుణ్ణి శరణు వేడింట. అప్పుడు శివుడు అసలేమీ జరగనట్టే చిరునవ్వు నవ్వుతూ తన నంది వాహనాన్ని అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు. అంతవరకు భయకంపితులైన వారందరూ కూడా సమస్త గణాల వాళ్ళు కూడా శివ సందర్శనతో, అంటే ఇక్కడ శివసైన్యం అంటే అప్పటిదాకా మరి తన అసలు నాయకుడు కాకుండా ఆయన యొక్క ప్రధాన అనుచరులు లేదా మరి ఆయన యొక్క సంతతిగా జన్మించిన వాళ్ళు మాత్రం మనం యుద్ధం చేయటం అనేది చూసాం. అయితే ఇక్కడి నుంచి ఇక సాక్షాత్తు మరి శివుడే ఈ జలంధరుడి మీదకి వారి యొక్క సైన్యాల మీదకి దండెత్తి రావటం అనేది తటస్థిస్తుంది. ఇక ఎప్పుడైతే అసలు నాయకుడు రంగంలోకి వచ్చాడో మరి మిగతా సైనికులందరూ కూడా అంటే తన ఈ కైలాస సైనికులందరూ కూడా శివ సైనికులందరూ కూడా మరింత ఉత్సాహంతో, మరింత ఆనందంతో వారి శక్తి యుక్తులన్నింటినీ కూడా కూడదీసుకుని ఈ జలంధరుడి మీద యుద్ధానికి పరుగులెడతారు. ఇక ఎప్పుడైతే మరి ఈ కార్తీక వతస్థులను చూసి యమదూతలు ఏ రకంగా అయితే బెదిరి పారిపోతారో అలాగే ఇక్కడ శివుణ్ణి చూడగానే మరి ఈ రాక్షసులంతా కూడా పారిపోసాగారంట. ఇక్కడ జలంధరుడు చండీశ్వరుడితో తలబెడతాడు. ఇక శుంభ నిశుంభులు ఇద్దరు కూడా కాలనేమ అశ్వముఖ బాక ఖడ్గరూక ప్రంజండ కట్కండ రాక్షస నాయకులందరూ కూడా ఒక కమ్ముడిగా ఈశ్వరుడితో తలపడతారట. ఇక సర్వేశ్వరుడైన శివుడి తలని వీరు నరకాలి అని ప్రయత్నించినప్పుడు ఆయన వీరికి ముందు వీరేపాటి ఆయన కూడా కేవలం ఒక గొడ్డలతో ఖడ్గరోముడి శిరస్సు నరికివేస్తాడు.
ఇంకా బలాహకుడి వాహనములన్నింటినీ కూడా 2 చెక్కలుగా చేసేస్తాడు. పాశ ప్రయోగంతో గస్మరుణ్ణి నేలకు పడగొడతాడు. ఈలోప శివవాహనం మరి వృషభం యొక్క కొమ్ముల గాతాలకి కూడా, అంటే నందీశ్వరుడు యొక్క కొమ్ముల గాతాలకి కూడా అనేక రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయాయట. ఇంకా శివ ప్రతాపంతో చిల్లులు పడిన తన సేన చక్రాన్ని చూసుకుని ఈయన జలంధరుడు చాలా బాధపడ్డట. తర్వాత ఇక కోపం సుడులు తిరిగి తనతో యుద్ధానికి ఆహ్వానిస్తాడు. ఇక బలమైన ఆయుధాలతో ఈ శివుణ్ణి గాయపరచడానికి చూస్తాడు, గాయపరుస్తాడు కూడా. అయినా శివుని ముఖంలో ఎక్కడా కూడా చిరునవ్వు మాయలేదు. ఆ మందహాసంతోనే జలంధరుడి గుర్రాలని, రథాలని, జెండాలని, కవచాలని, ధనుస్సుని అన్నిటినీ కూడా ధ్వంసం చేసేస్తాడు. రథహీనుడైన రాక్షసుడు తన గదను తీసుకుని ఈ జలంధరుడు గంగాధరుడి మీదకి ఉరుకులెత్తుతాడు. శివుడు తన పిడికిలి బిగించి ఆ గదని తునకలు చేసి పారేస్తాడు. ఇక ఒకే ఒక్క బాణంతో వాడు 2 మైళ్ళు వెనక్కి పడేలాగా కొడతాడు. ఉడురాటు శిఖామణైన శివుడు బలం ముందు ఇతడు కుస్సిసుడవుతాడు. ఇక జలంధరుడు ఈశ్వరుడు తనకంతే చాలా బలమైన వాడుగా గుర్తిస్తాడు ఈ జలంధరుడు. శివుడితో యుద్ధము అంటే ఖచ్చితంగా తను ఓడిపోవటమే అనే సత్యాన్ని ఆయనకి వెంటనే అర్థమవుతుంది. ఈ అర్థమైన వెంటనే ఇక లాభం లేదు. ఏదో ఒక మాయతో తప్ప ఈ శివుణ్ణి మనము వధించలేం, శివుణ్ణి మనం సంహరించలేం, శివుడి మీద మనం విజయాన్ని పొందలేమని ఆ సత్యాన్ని గ్రహించి ఒక గంధర్వ మాయని శివుడి మీద ప్రయోగించడం అనేది జరుగుతుంది. అక్కడ ఒక నాదమూర్తి అయిన నటరాజుని ఆకర్షించడానికి ఒక గంధర్వ విద్య ప్రయోగించడం అనేది కూడా జరుగుతుంది. దాంతో మరి రకరకాల వాద్యఘోషలు, రకరకాల డమరుక ధ్వనులు, రకరకాల వీణుల విందైన గీతాలతో శివుడు వాటన్నిటికీ కూడా మోహితుడయి తన ఆయుధాలన్నింటినీ కూడా జార విడుస్తాడు. ఇక ఎప్పుడైతే మరి ఒక భ్రమలో ఇరుక్కున్నాడో, ఎక్కడైతే ఒక మాయలో పడిపోయి తను మర్చిపోయి ఒక విస్మయానికి లోనయ్యాడో, పరవశానికి లోనయ్యాడో, ఒక మోహానికి లోనయ్యాడో, అప్పుడు ఇక్కడ అన్నీ కూడా ఆయుధాలన్నింటినీ పక్కన పెట్టి వాటి తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయి ఒక రకమైన నృత్యకేలిలో ఈ శివుడు ఇరుక్కుంటాడు. ఎప్పుడైతే ఇక్కడ శివుడు యుద్ధాన్ని మర్చి ఆ రకమైన మోహంలో పడిపోయాడో, ఇక్కడ ఇదే రకమైన శివాకృతిలో శివ పార్వతీ ప్రలోభంతో శివుడి యొక్క మందిరానికి చేరుకుంటాడు. అక్కడ తాత్కాలికంగా మరి శుంభు నిశుంభులు ఇద్దరిని కూడా యుద్ధంలో ఉంచి తాను మాత్రం కైలాస శివ మందిరానికి అడుగులు తీయటం అనేది జరుగుతుంది. ఇక 10 పంచముఖాలతోనూ, తర్వాత 10 చేతులతోనూ, తర్వాత జటా భారాలతోనూ అచ్చం శివుడిలాగా మరి ఆయన ధరించిన రూపాన్ని ధరించి అలాంటి ఆయుధాలతోనే ఒకానొక మాయా వృషభం మీద పార్వతీదేవి యొక్క అంతఃపురానికి మన జలంధరుడు చేరుకుంటాడు. అలా వస్తున్న జలంధరుని చూసి అంతవరకు పరదృష్టికి ఎప్పుడూ కూడా గోచరం కాని పార్వతి వాడి దృష్టి పదంలో పడింది. నిజానికి మనం చాలా కథల్లో, పురాణ కథల్లో తెలుసుకుంటాం. ఎప్పుడూ కూడా ఏదైనా సరే అప్పుడు మరి లక్ష్మణుడు కానీ, తర్వాత ఏదైనా సరే ఈ కాలాలన్నింటిలో కూడా ఎప్పుడూ కూడా పరపురుషులు ముఖాలని స్త్రీలు కానీ, అలాగే పరస్త్రీల యొక్క పాదార విందాలను తప్ప ముఖార విందాలను గాల్చని పురుషులు కానీ, ఇలాంటి కథల్ని మనం ఎప్పుడు కూడా గతంలో చదివి ఉన్నాం, విని ఉన్నాం,
తెలుసుకుని ఉన్నాం. అలా ఇప్పుడు కూడా ఎప్పుడు ఒక శివుడు అనే తన భర్త రూపాన్ని లేదా తన సంతాన రూపాన్ని తప్ప వేరే ఇతర పురుషుల రూపాలని ఏమాత్రం తిలకించని పార్వతి మొట్టమొదటిసారిగా ఈ జలంధ్రుడి యొక్క నేత్రాల చూపులలో ఇరుక్కుంటుంది. ఎప్పుడైతే మరి అటువంటి అసమాన సౌందర్య వంతిని రాశిని పార్వతీదేవిని తిలకించాడో ఇతనికి స్ఖలనం అయిపోతుంది మన జలంధ్రుడికి. ఎప్పుడైతే వాడు మరి ఈ దుర్మార్గుడు వీరస్ఖలనం చేసుకున్నాడో అప్పుడే వాడి యొక్క మాయ విద్య నశించిపోతుంది. వాడు రాక్షసుడు అనే విషయం పార్వతీదేవికి అర్థమైపోతుంది. అంతటితో ఆమె అక్కడ అతనికి కనపడకుండా అంతర్ధానం అయిపోతుంది. మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువుని ధ్యానిస్తుంది. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మనం గమనించినట్టయితే శివుడికి సమస్య వచ్చినప్పుడు విష్ణువు సమస్య వచ్చినప్పుడు శివుడు వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా, అంటే వారు ఏదైనా సరే ఒక యుద్ధం చేసినా ఇంకేది చేసినా కూడా సమస్త మానవ కళ్యాణం కోసమే వారు పరితపించారే తప్ప వారి వెనక ఎటువంటి స్వార్థము, ప్రలోభము లేదా అభిజాత్యము, అహంకారం అనేది మనకి ఎప్పుడు కూడా కనపడదు. అదే రీతిలో ఇక్కడ మరి లక్ష్మీదేవి మనకి అనేక సందర్భాల్లో అంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు శివుణ్ణి ఆశ్రయించడం, అలాగే ఇప్పుడు కూడా మరి పార్వతీదేవి సాక్షాత్తు మరి విష్ణువుని ధ్యానం చేయటం అనేది కూడా జరుగుతుంది. అందుకని మనకి మనం ఎప్పుడు శివకేశవుల మధ్య భేదం చూడకూడదని కూడా ఈ కార్తీక మాసం మొదటి నుంచి కూడా మనకి తెలుస్తూనే ఉంది. ఎవరైతే నిజానికి శివకేశవుల మధ్య భేదం చూస్తారో, శివకేశవులు వేరు అని చెప్పి దెబ్బలాడుకుంటారు, వారికి కూడా ఎంతో కొంత పాపం అంటుతుంది అని చెప్పి మనకి ఈ పురాణం తెలియజేయటం అనేది కూడా ఉంది. ఇక ఈరోజు ఈ కథలో కూడా మరి పార్వతీదేవి ఆ శ్రీమన్నారాయణ్ణి ధ్యానించడం, అప్పుడు శివుడు ఆమెకి ప్రత్యక్షమై ఇలా చెప్తాడు, తల్లి పార్వతి, వాడు ఒక మాయని ప్రయోగించి శివుణ్ణి వశపరుచుకొని శివుణ్ణి ఒక మోహంలోకి నెట్టివేసి మరి శివుడి రూపంలో నిన్ను సమీపింపజేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు ఏదైనా సరే ఒక వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ఒక పన్నాగాన్ని, ఒక దుష్ట పన్నాగాన్ని మళ్ళీ ఒక దుష్ట పన్నాగంతోనే మళ్ళీ దాన్ని అధిగమించాలి. ఆ రకమైన ఒక ఆలోచనతో నేను కూడా మరి అదే రకంగా ఒక మాయని ప్రదర్శించి వాణ్ణి అంతం చేసేందుకు ఒక పథక రచన చేయబోతున్నాను. కనుక నువ్వేమీ దీని గురించి బెంగపడవలసిన పని లేదు, ఎలాంటి దిగులు కూడా నీకు అక్కర్లేదు అని చెప్పి ఆమెని ఓదారుస్తాడు. నీ యొక్క పాతిపక్ష మహిమ వల్ల ఎలాగైతే ఈ పశుపతి జయించిన వాడయ్యాడు అంటే ఇక్కడ మనకి అర్థమవుతున్నది ఏంటి అంటే కనుక ఏదైనా సరే ఒక స్త్రీకి అనేది ఈ పాతివ్రత్యం అంటే కనుక భర్తనే తప్ప వేరే అన్య పురుషులతో ఎటువంటి సంబంధాలు లేకపోతే దాన్ని మనం పాతివ్రత్యముగా చెప్తాం. అటువంటి శక్తి మరి ఆడవాళ్ళకి ఉంటే కనుక అదే వారికి అపరూపమైన శక్తిగా పరిణమిల్లుతుంది. అలాంటి వాళ్ళని ఎవరు కూడా ఏ దృష్టిలో కూడా ఏం చేయలేరు అని చెప్పి ఇక్కడ ఈ పురాణంలో మనకి చెప్పడం అనేది అయితే జరిగింది. అలా ఆ రకంగానే విష్ణువు మనకి పార్వతితో అంటాడు, నువ్వు నీ యొక్క పాతివ్రత్యం వల్ల అతను ఏదైతే నీ భర్త శివుడు ఉన్నాడో ఆ శివుడు ఎవరి చేత కూడా వధించబడిన వాడవుతున్నాడు. కనుక అదే రీతిలో నేను కూడా ఈ యొక్క జలంధ్రుడి యొక్క భార్య కూడా ఆమె కూడా అదే రకమైన పాతివ్రత్య మహిమని కలిగినవాది కాబట్టి ఇతను కూడా జయించరాని వాడిగా ఉన్నాడు. ఇతన్ని జయింపడము అంటే కనుక అది అయ్యే పని కాదు. ఎందుకంటే నువ్వెంత పవిత్రురాలువో ఈయన జలంధ్రుడి యొక్క భార్య కూడా అంతే మరి పాతివ్రత్యం కలిగినది. ఆ పాతివ్రత్యం కలిగిన ఆ మహాసాధ్వి బృంద. కనుక ఆ బృంద
వల్ల కూడా వీడు కొరకరాని కొయ్యలాగా అవుతున్నాడు, జయింప శక్యం కానివాడు అవుతున్నాడు అని చెప్పి, దీనికి త్వరలోనే నేను ఒక మార్గాన్ని చూస్తాను అని చెప్పి, నువ్వేం దిగులు చెందకని చెప్పి ఆమెని ఓదార్చి పంపివేయటం అనేది కూడా జరుగుతుంది. కనుక నేను కూడా మరి ఆ ఇల్లాల ముందు ఏదైనా సరే ఒక విష్ణుమాయని ప్రదర్శింపవలసి ఉంటుంది అని చెప్పి ఆమెకి చెప్పడం అనేది జరిగితే, ఆ తర్వాత మరి విష్ణువు బయలుదేరిన మొదలు అక్కడ రాక్షస రాజ్యంలో కూడా జలంధరుడైన భార్య బృందకు అనేక దుస్వప్నాలు కలిగేట. అంతకితం మనం ఒకసారి రామాయణంలో కూడా కొంటాం, త్రిజటకు అలాగే మరి దుస్వప్నాలు కలగటం, ఆ తర్వాత మరి రావణ రాజ్యం వధించబడటం అనేది మనం చూసాం. అలాగే ఇదే రకంగా ఇక్కడ కూడా మరి బృందకి అనేక రకాల దుస్వప్నాలు తన కళలోకి రావటం అనేది అయితే జరుగుతుంది. తనకి తన ఏదో దిగంబరంగా ఉన్నట్టు, తర్వాత ఒళ్ళంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్టు, నల్లని రంగుల పువ్వులతో అలంకరించుకున్నట్టు, పూర్తిగా గుండు చేయించుకున్నట్టు, దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్టు, తనతో సహా తన ప్రయాణికులంతా కూడా సముద్రంలో, తన పట్టణం అంతా కూడా సముద్రంలో మునిగిపోతున్నట్టు కూడా కళలు వచ్చేట. అంటే ఇక్కడ తెలిపిన ఏ కళలో కూడా అవి శుభసూచకం కాదు, ఏదో రకమైన ఒక మృత్యువుని సూచించే కళలుగా మనము పరిగణించాలి అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఇంతలోనే మరి ఇలాంటి ఎప్పుడైతే దుస్వప్నాలు వచ్చాయో ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పడిచ్చింది బృందకు. వెంటనే మెలకు వచ్చింది భయంతో. ఆ వెంటనే సూర్యుడిని దర్శించి తను చూసింది కలో కాదో అని చెప్పి నిర్ధారించుకునే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇది కళ అని తెలిసాక, అయ్యో ఇంత అశుభమైన కళ ఎందుకు వచ్చింది, ఏమి కీడు సంభవించబోతుంది అని చెప్పి కూడా ఆమె రకరకాలుగా చింతింపసాగుతుంది. ఇంకా ఎప్పుడైతే ఈ కళ వచ్చిందో, ఆ కళ వచ్చిన మొదలు ఇంకా ఆమెకు ఎటువంటి మనశ్శాంతి లేకుండా, అయ్యో ఏం జరగబోతుందో కదా, ఏమి నా రాజ్యము, నా ప్రజలు, నా పతి వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారో కదా, ఏమైపోతుందో కదా, ఏ దుష్ట కీడు వాటిల్లుతున్నదో కదా అని చెప్పి ఆమె లోపలే బాగా మదన పడిపోతూ ఉంటుంది. అయితే ఇది ఇలా ఉండగా ఒకసారి నలుదిక్కలా చూస్తున్నప్పుడు ఒక ఇద్దరు రాక్షసులు వారిని కనిపిస్తారు. వారిని చూసి ఈమె అమిత భయంతో బృంద వెందిరిగిపోతుంటే, అక్కడ ఒక శిష్య సమాహితుడై ఉన్న ఒక ముని యొక్క కంఠాన్ని చుట్టుకుని, ఓ మునివర్య నన్ను రక్షించు, నాకు నీవే శరణు అని అప్పుడు ఆ మునిగస్తి భయగ్రస్త అయిన ఆమెను వెంటింటి వస్తున్న రాక్షసుల్ని చూస్తాడు. ఆ రాక్షసుల్ని తన ఓంకారంతో పారిపోయేలాగా చేస్తాడు. అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి, ఓ ఋషీంద్ర, ఈ గండం నుంచి నన్ను కాపాడిన దయాళుడు, ఆ రాక్షసుల బారి నుంచి నన్ను రక్షించిన వ్యక్తివు. అయితే నాకు కొన్ని సంశయాలు ఉండిపోయాయి, నువ్వు దయాళుడుగా కనిపిస్తున్నాయి, నాకు ఈ సంశయాలన్నిటి నుంచి నన్ను రక్షించు అని చెప్పి ఆమె ఆయన్ని ప్రార్థిస్తుంది. అప్పుడు ఏంటి, నాకు ఇటువంటి కళలు వస్తున్నాయి, నా భర్త కనిపించడం లేదు, నా భర్త ఎలా ఉన్నాడో ఒకసారి నాకు మీ యొక్క దృష్టితో అవలోకించి చెప్పండి అని చెప్పి ఆయన్ని వేడుకుంటుంది. అప్పుడు కరుణాకరమైన దృష్టిల్ని ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూస్తాడు. వెంటనే ఇద్దరు మునులు వస్తారు. ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని తెలియజేస్తాడు. ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశాన్ని ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగ వేయబడిన జలంధరుడి చేతులు, మొండాన్ని, తలను తెచ్చి వారి ముందు ఉంచుతాడు. ఆ యొక్క ముని యొక్క చెప్పిన కర్తవ్యం వల్ల ఆ వానరులు ఇద్దరు కూడా ఒక మొండాన్ని, తర్వాత ఒక తలని, కాలని, అంటే ఏదైతే జలంధరుడి శరీరం ఉందో ఆ శరీర భాగాలన్నింటినీ కూడా తీసుకొచ్చి చూపించడం అనేది జరుగుతుంది. అయ్యో, తన భర్త యొక్క ఖండిత అవయాలన్నింటినీ చూసి బృంద గొల్లుమని ఏడుస్తుంది. అందుకేనా నాకు ఇటువంటి
పిచ్చకళలు వచ్చాయి, ఇంత కీడు జరిగిందా అని చెప్పి గొల్లుమని ఏడ్చింది. అక్కడే ఉన్న ఋషి పాదాల మీద పడి, నా భర్తను మీరు ఎలాగైనా బతికించండి బతికించండి అని చెప్పి ఆయన పాదాలని పట్టుకుని ఏడుస్తుంది. అప్పుడు ఆ ముని అందుకు నవ్వుతూ, శివోపతులైన వాళ్ళని బతికించడం అనేది ఎవరి వల్ల కాదు, అంటే శివుడి వల్ల ఎవరైతే చంపబడ్డారో వాళ్ళని తిరిగి బతికించడం అనేది ఎవరి వల్ల కూడా అయ్యే పని కాదు. ఇక్కడ నిజానికి నీ భర్త కూడా శివుడి చేతే వధించబడి ఉన్నాడు. అలాంటి వ్యక్తిని నేను బతికించడం అంటే కనుక అయ్యే పని కాదు. అయినప్పటికీ కూడా నాకు నీ పట్ల ఏర్పడిన నీ యొక్క అమాయకత్వం వల్ల ఏర్పడిన ఒక అవాజ్యమైన అనురాగం వల్ల ఆ మనిషిని బతికిస్తాను అని చెప్పి ఆయన తన యొక్క మాయతో తిరిగి ఆ మునిని బతికిస్తాడు. ఆ మరణించిన జలంధరుని బతికిస్తాడు. ఈ జలంధరుని బతికించాక ఆ భర్తను చూసి ఆనందంతో కౌగిలించుకుని ఆయన అతుక్కుపోతుంది తన భర్తే అన్న భావంతో. ఇక్కడ బృందను చూసి అదేవిధంగా జలంధరుడు కూడా భార్యను చూసి ఎన్నో దినాలు అయింది అనుకున్నట్టుగా ఆమె యొక్క బుగ్గని నిమిరి ఆమె యొక్క నుదుటిని చుంబించి తన ఆలింగనంలోకి తీసుకుంటాడు. వారిద్దరూ ఆ రకంగా అక్కడ ఆ వనంలోనే అనేక విధాలుగా ఈ రతి క్రీడల్లో మునిగిపోతారు. ఆ తర్వాత అనేక రకాలుగా మరి వారు రకరకాలుగా ఈ క్రీడా విలాసాలలో మునిగిపోతున్నప్పుడు ఒకానొక విషయంలో ఇక్కడ తను ఇన్నాళ్ళు ఏదైతే ఒక క్రీడలో మునిగిపోయిందో ఈ క్రీడలో తలుపుతున్న వ్యక్తి తన భర్త కాదు అనేది ఆలస్యంగా ఆమె గమనిస్తుంది. వెంటనే తర్వాత మరి ఆలోచించి తన యొక్క పాతివ్రత్యాన్ని మంట కలిపింది సాక్షాత్తు ఆ మాధవుడే అని చెప్పి ఆమె గమనిస్తుంది. అంటే ఇక్కడ మనం అంతకుముందు పార్వతీదేవికి తెలిపినట్టుగా ఇక్కడ విష్ణువు కూడా తను విష్ణుమాయతో ఈ యొక్క బృందకు అగుపించటం, నిజంగా భర్త మరణించకపోయినప్పటికీ కూడా ఈ జలంధరుడు మరణించకపోయినప్పటికీ కూడా జలంధరుడు మరణించినట్టుగా ఆయన యొక్క అవయవాలను చూపించడం, తను నిజంగా భర్త మరణించాడేమో అనుకుని ఈమె బాధపడటం, తిరిగి తన యొక్క మాయతో అక్కడ ఆ జలంధరుడిని బతికించాడు. ఆ జలంధరుడు రూపంలో మరి అక్కడ జలంధరుడు శివుడి యొక్క రూపంలో వస్తే ఇక్కడ జలంధరుడి యొక్క రూపంలో విష్ణువు రావటం, ఇక్కడ విష్ణువు మాత్రం మరి బృందతో ఈ రకమైన ఆమె యొక్క పాతివ్రత్యాన్ని పాటు చేయాలి కాబట్టి ఆ రకంగా మరి ఈ క్రియకు పాల్పోవటం అనేది కూడా జరుగుతుంది. అప్పుడు ఆమె కోపంతో విష్ణువుని శపిస్తుంది. పరస్త్రీగామివై చరించిన ఖచ్చితంగా నీ ప్రవర్తన ఎంత మాత్రము కూడా హర్షణీయం కాదు, ఇది ఖచ్చితంగా నిందాహరణమే అవుతుంది. నువ్వు నీ మాయతో ఏ రకంగా ఇద్దరు వానరుల్ని సృష్టించావో వాళ్ళిద్దరూ రాక్షసులే జన్మించి నీ భార్యనే హరిస్తారు అని చెప్పి కూడా ఆమె శాపం ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. ఇంతగా నువ్వు కూడా మరి నేను భర్త దుఃఖంలో నా యొక్క మనసుని మర్చిపోయి ఎలా చరించానో అలాగే నువ్వు కూడా భార్య దుఃఖ వియోగితుడివై నువ్వు కూడా ఇలాగే బాధపడుతూ ఉంటావు, ఈ రకంగా నువ్వు కూడా అంతే దుఃఖాన్ని అనుభవిస్తావు అని చెప్పి కూడా ఆమె శాపాన్ని ఇస్తుంది. ఆ తర్వాత వెనువెంటనే తన పాతివ్రత్యం మంటగలిసిందనే బాధతో ఒక విష్ణువు ఒక తోపు తోపి మరి అగ్ని ప్రవేశం చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ మరి ఒక బృంద యొక్క వియోగంతో ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు బృంద 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 అని ఒక విరహావేశంతో తూలిపోవటం అనేది కూడా జరుగుతుంది. ఆ తర్వాత మరి విష్ణువు ఏ రకంగా ఉపసంహరించాడు, ఆ తర్వాత మరి జలంధరుడు ఏ విధంగా
అంతమయ్యాడు. తదాది వివరాలన్నీ కూడా మనం మరొక భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.